హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు ట్రాన్స్‌జెండర్ శ్రీప్రేమ అలియాస్ సంజీవ్ కుమార్. నా ఏజ్ 35 ఇయర్స్. ప్రెజెంట్ నేను మా ఊర్లో ఉండి వ్యవసాయం చేస్తూ మా మా ఊర్లో జీవనం కొనసాగిస్తున్నాను. నేను 35 ఇయర్స్‌లో ఆహ్, పుట్టి, పెరిగి, ఇబ్బందులు ఎదుర్కొని, మారి కమ్యూనిటీ కమ్యూనిటీలో హ్మ్. ఒకరిని నమ్మి, కొందరిని నమ్మి మోసపోవడము, ఇట్లాంటి స్టోరీస్ అన్నీ అంటే చదువుకోవడము, అలాగే నేను ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నిటిని కలగలిపి నేను నా ఛానల్‌లో ఇంటర్వ్యూ లాగిద్దామనుకున్నా. ఎందుకంటే ఇది తెలియని వాళ్ళకి తెలియాలి. కొందరు తెలిసే పిల్లలు గూడా అవేర్‌నెస్ పెంచుకొని బాగుండాలి వాళ్ళ లైఫ్‌లలో అని వీడియో చేయడం జరిగింది. దయచేసి అందరూ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్. అలాగే నేను 1990లో గోదావరి ఖనిలో సింగరేణి ఏరియా హాస్పిటల్‌లో పుట్టడం జరిగింది. మా నాన్న ఒక సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీ 2006లో. ఆహ్, ప్రెజెంట్ ఫార్మింగ్ చేస్తున్నారు 2006 నుంచి ఇప్పటి వరకి. హ్మ్. మా అమ్మ మా అమ్మ లింగమ్మ, మా నాన్న హనుమన్లు. నాకు ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య, నేను ఐదుగురము. నేను చిన్న అబ్బాయిననమాట. చిన్నాడిగా పుట్టడం జరిగింది. 2000లో జన్మించడము. నేను 1 ఇయర్ బాబుగా ఉన్నప్పుడే మా అమ్మ మా అక్కలకి అక్కడ గోదావరిఖనిలో ఇచ్చేసి రావడం. అక్కడే ఉండి ఫోర్త్ క్లాస్ వరకి 2000 వరకి అక్కడే ఉండి చదువుకోవడము. తర్వాత ఊర్లో వచ్చి ఫోర్త్ టు ఫిఫ్త్, తర్వాత గుళ్ళకోటలో ఆహ్, 6th-10th చదవడం జరిగింది. తర్వాత ఇంటర్ గోదావరిఖని ఎస్‌కేఎన్‌ఆర్ గీతాంజలి జూనియర్ కళాశాలలో బైపీసీ చదువుకోవడం జరిగింది. తర్వాత డిగ్రీ ఎన్ఎస్‌విలో డిస్కంటిన్యూ అయ్యి వెళ్ళిపోయి కంప్యూటర్‌లో వెళ్ళి మారడం జరిగింది. ఈ మధ్య మధ్యలోనే అంటే చిన్నప్పటి నుంచే నాకు అమ్మాయి లక్షణాలు కలిగి ఉండడము. అంటే ఇల్లు ఊడవడం, పిల్లల్ని చూసుకోవడం, అమ్మ నాన్నకి హెల్ప్ చేయడము. అట్లాంటి లక్షణాలు ప్లస్ మెడలో ఇట్లా పట్టగొలుసులేసుకోవడము, ఆడపిల్లలతోని మా క్లాస్‌మేట్స్‌తోని అంటే నేను స్కూల్‌లో చదివేటప్పుడు ఎవరికీ తెలియకుండా సైలెంట్‌గా ఉండేది. ఎందుకంటే అప్పుడు మేబీ 2000 మ్యాటర్ ఇది. జెండర్ గురించి అంత అవగాహన ఉండదు కాబట్టి ఎవరు అర్థం చేసుకునేవాళ్ళు గాదు. రాను రాను రోజులలో ఇంకా మంచి రోజులొస్తాయి ఎల్‌జీబీటీక్యూ పీపుల్స్‌కి. ఎవరికి నచ్చినట్టుగా వారికి జీవించే అవకాశాలొస్తాయని అనుకుంటున్నాను. అలాగే ఆ పిల్లలతోని ఆడుకోవడము, ఇంట్లో సైలెంట్‌గా ఉండడము, అప్పుడప్పుడు 2, 3 సార్లు ఇంట్లోంచి ఎళ్ళిపోవడం అర్థం గాక హార్మోన్స్ స్టార్ట్ అయినప్పుడు. నేను ఫోర్త్ క్లాస్‌లోనే నాకు అర్థమైంది. నైన్త్ క్లాస్‌లో ఒకసారి పోయినా, ఇంటర్‌లో ఒక 2, 3 సార్లు పోయినా. కొంచెం అమౌంట్ తీసుకెళ్ళి కొన్ని మెటీరియల్స్ తీసుకెళ్ళి ఎళ్ళిపోయి రావడము. ఏం అర్థం గాక, ఏం జేయాలో తెలియక అట్లా వెళ్తూ రావడం జరిగింది. 2012లో 2010లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక బ్యాడ్ సిట్యుయేషన్ వలన నాకు ప్రాపర్టీస్ నా పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వడము. నాకు మా నాన్న నుంచి వారసత్వంగా కొంచెం ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ రావడము. అలాగే చిన్న ఇష్యూ మా ఊరబ్బాయి ఒక చిన్న ఇష్యూ వల్ల నేను ఇంట్లోంచి వెళ్ళిపోయి వరంగల్‌లో రామగుండంలో ఢిల్లీ వెళ్దామని కూర్చుంటే వరంగల్‌లో ఒక ట్రాన్స్ నన్ను తీసుకెళ్ళి ఇట్లా ఇట్లా అని చెప్తే నేను కూడా వెళ్ళేసి 2012లో సర్జరీలు చేసుకోవడం జరిగింది. అక్కడ కూడా చాలా తొందరగా సర్జరీ చేయించుకున్నాను. నేను వెళ్ళేటప్పటికి కొంచెం తెలంగాణ, ఆంధ్ర గొడవలు జరగడము. ఆ ప్రాసెస్‌లో నేను ఒక 35 డేస్‌లో అంటే 2012 ఇయర్‌లో 10థ్ మంత్‌లో ఎళ్ళిన నాకు హ్మ్. 2012 అంటే దాదాపు 35, 36 డేస్‌కి నాకు సర్జరీ అయింది. చాలా కష్టపడ్డాను. ఆ 35 డేసెస్‌లోనే చాలా ప్రాసెస్ అమౌంట్‌కి, మారడానికి, లొకేషన్ మారడము, ఇంట్లోంచి వెళ్ళిపోవడము, ఫ్యామిలీని మిస్ అవ్వడము, ఊరిని మిస్ అవ్వడము, ఒక ఒక డిస్ట్రిక్ట్ ఈ కరీంనగర్ జాయింట్ డిస్ట్రిక్ట్ నుంచి వరంగల్‌కెళ్ళడము, అక్కడ హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవడము, కమ్యూనిటీతోని బ్యాకప్ అవ్వడము. నాకు చాలా భయమేసేది. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన. పోలీసు వాళ్ళతో ఇబ్బందులు ఎదుర్కొన్నా. మా కమ్యూనిటీ నుంచి గూడా కొందరు అర్థం చేసుకునేవాళ్ళు, కొందరు ఎంకరేజ్ చేసినట్టుగా, కొందరు డిస్కరేజ్ చేసినట్టుగా ఉండేది. ఏదేమైనా మన లైఫ్ గాబట్టి మనం అర్థం చేసుకొని బాగుండాలని జెప్పేసి ఎన్నైనా ఒడిదుడుకులు ఎదుర్కొనున్నా. అలాగే 2000 ఈ అమ్మాయిగా మారకముందు ఒక అబ్బాయి లవ్ స్టోరీ, అమ్మాయిగా మారిన తర్వాత ఒక లవ్ స్టోరీ,
ఇక్కడొచ్చి ఊర్లో వ్యవసాయం తర్వాత ఈ పర్సన్స్‌తో ఒక లవ్ స్టోరీ ఉంది. ఆహ్, అయితే ఎప్పటికప్పుడు బానే ఉన్నాను. నేను ఎవ్వరిని బ్యాడ్ జేయలేదు. ఎవరిని ఏం చేయలేదు. సిట్యుయేషన్ వల్ల ఫస్ట్‌ని వదులుకోని, సెకండ్‌ని వదులుకొని థర్డ్ అట్లా అయిపోయింది. అయినా వాళ్ళతోని మర్చిపోయి నేనిప్పుడు ప్రెజెంట్ హ్యాపీగానే ఉంటున్నాను. కాకపోతే అప్పుడప్పుడు గుర్తొస్తే బాధ అనిపిస్తది. హ్మ్. 2012లో సర్జరీ అవ్వడము. ఆహ్, తర్వాత ఒక 2, 3 మంత్స్‌కి ఒక పర్సన్ నా క్యారెక్టర్, బిహేవియర్ చూసి బాగున్నావు అని చెప్పేసి నాతో మాట్లాడడము. తర్వాత ఒప్పుకోవడము. మా కమ్యూనిటీలో నాకు హ్మ్. నాకు నాకొక తోడు అన్నట్టుగా మా కమ్యూనిటీలో కలిసి వాళ్ళతో చర్చించి మేము కలిసి లివింగ్‌లో ఉంటామని చెప్పడము. అలా జరిగేసి 2013లో రూమ్ తీసుకోవడము. 2012లో బాటమ్ సర్జరీ జరిగింది. 2014లో టాప్ సర్జరీ జరిగింది. 2013లో మొత్తం సర్జరీ అప్పులనేసి మా కమ్యూనిటీలో అందరూ గురువులుంటారు గదా! వాళ్ళు డబ్బులు పెట్టి మాకు సర్జరీ చేయిస్తే ఆ డబ్బులన్నీ ట్రైన్‌కెళ్ళి కలెక్షన్‌కెళ్ళి డబ్బులు అడిగి ఇచ్చేసేది. అట్లా ఇంటికి రావడం, వెళ్ళడం, మా ఇంట్లో తను తెలవడం, వాళ్ళ ఇంటికెళ్ళడం అట్లా ఎట్లా సంథింగ్ జరుగుతూనే వచ్చింది. అంతా బానే ఉంది. రూమ్ తీసుకోవడము, మళ్ళీ టాప్ సర్జరీ చేయించుకోవడము. 2014లో టాప్ సర్జరీ చేయించుకోవడము. కొంచెం అమౌంట్, గోల్డ్ కలెక్షన్, ఒక వెహికల్ కొనుక్కొని సేఫ్‌గా ఉండడము. మాకు ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో 2016లో కొంచెం ఇల్లు తీసుకొని ఖాళీ ఫ్లాట్ తీసుకొని కొన్ని పేపర్‌లతోని ఇంకొకడ పెట్టి స్లాబ్ లెవెల్ వరకు చేయడము. రెంట్‌కి ఎన్ని రోజులు ఉండమని చెప్పేసి తొందర తొందరగా అప్పులు చేసేసి ఇల్లు కట్టుకున్నాము. కొంచెం అప్పుల మిస్ మ్యాచ్ వల్ల ఆ అబ్బాయికి నాకు కొంచెం డిస్క్రిమినేషన్ జరిగేసి అప్పుడే 2016లో మనీ మేనేజేషన్ జరగడము. ప్లస్ ఈ అప్పులు కూడా ఉండడం వల్ల మేము ఇల్లు క్లియర్ చేసేసుకొనొచ్చి ఊర్లో ఉండడం జరిగింది. 2017 అక్కడ కూడా నేను పోలీస్ వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. లీగల్‌గా లాయర్‌ల నుంచి, సోషల్ నుంచి, ప్యాసింజర్‌ల నుంచి, మా కమ్యూనిటీ నుంచి, రెంటెడ్ ఓనర్స్ నుంచి. ఎందుకంటే ఒక ట్రాన్స్‌జెండర్‌గా ఉండడం వల్ల రెంట్‌ల ప్రాబ్లమ్ గానీ, అన్నీ ఆటో జర్నీ చేసేటప్పుడు కూడా సొసైటీ నుంచి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఏవైనా కూడా ఎదుర్కోవాలి గదా! అట్లా మనకే ఇలా జరుగుతుందా? అందరికి ఇలా జరుగుతుందా? అనుకుంటూ బాధపడుకుంటూ ఉండేది. అట్లా లైఫ్ గడిచిపోయింది. 2017లో వరంగల్‌లో నా సామానన్నీ తీసుకొనొచ్చేసి ఇక్కడ అమ్మ, నాన్న కోసం మళ్ళీ ప్యాంట్ షర్ట్ ఏసుకొని అబ్బాయిలాగా ఉంటున్నా. మేబీ అక్కడ గూడా నేను కాకతీయ యూనివర్సిటీ ఎస్‌డీఎల్‌సీలో ఎంట్రన్స్ రాసి పాస్ అయ్యి ఎంట్రన్స్ రాయడానికి ట్రై చేసినా. కానీ ఇల్లు కట్టుకునే ప్రాసెస్‌లో కొంచెం బిజీ అయిపోయి నేను చేయలేదు. 2017లో ఇంటికి రావడం జరిగింది. థాంక్ యూ.